బ్రేకింగ్ చూస్తున్నాం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. క్రిటికల్ కేర్లో యూనిట్లోనే ప్రస్తుతానికి పెద్ది సుదర్శన్ రెడ్డికి ట్రీట్మెంట్ అందుతోంది. పెద్ది కండిషన్ పైన 72 అవర్స్ గడిచిన యశోద ఆసుపత్రి వైద్యులు మాత్రం ఎటువంటి హామీ ఇవ్వలేకపోతున్నారు. 2 రోజులుగా హెల్త్ బులెటిన్ విడుదల కాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై సడలుతున్న నమ్మకం కోల్పోతూ ఉన్నారు. ఇక్కడ సిచ్యువేషన్ కూడా 72 గంటల తర్వాత ఆరోగ్యం పైన మరోసారి సమీక్షిస్తామన్న డాక్టర్లు ఇప్పటివరకు ఎటువంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. 6 రోజులు గడిచినా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు డాక్టర్లు. ఇప్పటికే ఎంఆర్ఐ, ఈఈజీ పరీక్షలు చేశారు యశోద హాస్పిటల్ సంబంధించి డాక్టర్ల బృందం. ఇక మెదడు పని చేయకపోవడంతో కోమాలోనే ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ అభిమానులు పూజలు చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి అభిమానులకి ఫ్యామిలీ కీలక సందేశం కూడా ఇచ్చింది. ఆసుపత్రి వద్దకు రావద్దని అభిమానులు కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది. ఇతర పేషెంట్లకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. సో నా చేతిలో ఉంది మొదట యశోద ఆసుపత్రి వైద్యులు విడుదల చేసినటువంటి ఒక హెల్త్ బులెటిన్ మాత్రమే. 28 నిన్న విడుదల చేసిన హెల్త్ బులెటిన్. ఆ తర్వాత రియాల సాయంత్రానికల్లా ఈ టైం కల్లా ఏదో ఒక హెల్త్ బులెటిన్ రావాల్సింది, కానీ ఇప్పటివరకు ఎటువంటి హెల్త్ బులెటిన్ రావడం లేదు. సో ఒకసారి హెల్త్ కండిషన్ చెప్తాను నేను. ఏ రోజైతే ఆయన ఇంటి దగ్గర తెల్లవారుజామున 7:30 నుంచి 8 గంటల సమయం మధ్యలో కుప్పకూలిపోయారు హార్ట్ స్ట్రోక్తో, వెంటనే అక్కడ వరంగల్లోని రోహిణి ఆసుపత్రి తరలించారు. అక్కడున్న ఒక డాక్టర్ల బృందం వెంటనే ఆయన్ని ట్రీట్ చేసింది. 9 సార్లు సిపిఆర్ చేయాల్సి వచ్చింది. సో 45 నిమిషాల పాటుగా తన బ్రెయిన్కి కంప్లీట్గా ఆక్సిజన్ కానీ బ్లడ్ సప్లై ఏమీ లేదు. సో దీంతో ఆయన బ్రెయిన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఇప్పుడు. అంటే ఒక రకంగా బ్రెయిన్ రెస్పాండ్ అవ్వడం ఆగిపోయింది. సో బ్రెయిన్ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో సో ఇప్పుడు ఆయన కోమాలో ఉండిపోయారు. ఇక అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ యశోద హాస్పిటల్ తరలించారు. యశోద హాస్పిటల్కి వచ్చిన తర్వాత సేమ్ వెంటిలేటర్లోనే చికిత్స అందుతోంది. లైఫ్ సపోర్ట్తోనే చికిత్స అందిస్తున్నారు. హార్ట్ బీట్ ఉంది, బట్ హార్ట్ బాడీ మొత్తానికి బ్లడ్ పంప్ చేయలేకపోతోంది. సో ఆర్టిఫిషియల్ మెషినరీ ద్వారానే బ్లడ్ పంపింగ్ జరుగుతోంది. రెస్పిరేటరీ సిస్టమ్, గాలి కూడా తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే ఆ రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క పనులను కూడా మెషినరీ ద్వారానే రెస్పిరేటరీ పనులు చేస్తూ ఉన్నారు. లైఫ్ కేర్ సపోర్ట్ అంటే ఇదే. ఇక బ్రెయిన్ విషయానికి వస్తే బ్రెయిన్ రియాక్ట్ అవుతుందా అనే రకంగా ప్రతి సందర్భంలో కూడా ఎంఆర్ఐ స్కానింగ్లు, సిటీ స్కానింగ్లు చేస్తూనే ఉన్నారు. ఎంఆర్ఐ, ఈఈజీ లాంటి స్కానింగ్లు జరుగుతూనే ఉన్నాయి, కానీ బ్రెయిన్ మాత్రం రెస్పాండ్ అవ్వడం లేదు. సో 48 అవర్స్ గడిచిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చారు. 72 అవర్స్లో మరొక రిపోర్ట్ ఇస్తామని కూడా వైద్యులు చెప్పుకొచ్చారు. కానీ 72 అవర్స్ గడిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన ఎటువంటి క్లారిటీ లేదు. ఇక డాక్టర్లు రియాక్ట్ అవ్వడం లేదు అని అంటే డాక్టర్లకు ఎటువంటి రియాక్షన్ రావడం లేదు. ఆయన హెల్త్ కండిషన్ పైన ఆయన బ్రెయిన్ రియాక్ట్ అవ్వడం లేదు, ఆయన ఆర్గాన్స్ ఏ రకంగా రియాక్ట్ అవ్వడం లేదు. సో కొంత ఆందోళనకరమైన వాతావరణమే ఉంది. ఇక డాక్టర్లు కుటుంబ సభ్యులపైనే భారం వేశారు. మరి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, డాక్టర్లు ఏం చెప్తున్నారు? 72 అవర్స్ తర్వాత ఏదో క్లారిటీ ఇస్తామని చెప్పినటువంటి డాక్టర్లు ఎందుకు ఇంకా హెల్త్ బులెటిన్ విడుదల చేయడానికి నిరాకరిస్తున్నారు? సో ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయి ఆయన బాడీలో? డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి విధానానికి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి బాడీ రియాక్ట్ అవ్వట్లేదు. ముఖ్యంగా బ్రెయిన్ కండిషన్ దాదాపు స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి, ఏం యాక్టివిటీ లేదు, జీరో యాక్టివిటీ కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైనే డాక్టర్లు ఫోకస్ చేశారు. మిగతా అంతా కూడా లైఫ్ సపోర్ట్తో కృత్రిమ ఆక్సిజన్ ద్వారా ఆయనకు గుండె కొట్టుకోవడము, లంగ్స్ పనిచేయడము, తర్వాత కిడ్నీస్ పనిచేసేలాగా మెడికేషన్ ద్వారా కొంచెం లైఫ్ సపోర్ట్తో జరుగుతూ ఉంది ఇదంతా కూడా. సో ఒకవేళ అది లైఫ్ సపోర్ట్ తీసేస్తే ఆటోమేటిక్గా ఆయన బాడీ సహకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మెదడులో కదలికల కోసమే ఆయన ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు, ముఖ్యంగా యూఎస్ఏ డాక్టర్ల సూచనల మేరకు కూడా ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పర్ట్ టీం, ఆల్రెడీ డెడికేటెడ్ టీం సుదర్శన్ రెడ్డి చూస్తూ ఉంది. కానీ జరుగుతున్నటువంటి తీరుపైన డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడం పైన ఆందోళన కొనసాగుతూ ఉంది. కేవలం మీడియా ఇచ్చేటువంటి వార్తలపైనే ఆయన అభిమానులు, మిగతా పార్టీ నాయకులు డిపెండ్ అయినటువంటి సిచ్యువేషన్. మీడియా కూడా కుటుంబ సభ్యులతో, తెలిసిన డాక్టర్ల ద్వారా, వారికి సంబంధించినటువంటి ఇంకా ఇంటర్నల్ సమాచారం ద్వారా మాత్రమే సమాచారాన్ని సేకరించి మీడియా చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ డాక్టర్లు ఎందుకు హెల్త్ బులెటిన్ విడుదల చేయట్లేదు అనేటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి క్యూరియాసిటీ ఉంది. ఆయన అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆరే డైరెక్ట్గా ఆసుపత్రికి వచ్చి సూచన చేసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఎంత ఖర్చైనా పర్లేదు, విదేశీ వైద్యుల సాయం తీసుకోండి, ఆయనను రక్షించండి అనేటువంటి స్టేట్మెంట్ చేసిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ
ఆసుపత్రిలో జాయిన్ అయ్యి 5 రోజులు అవుతా ఉంది. 5 రోజులలో 26వ తారీఖు రోజు సండే ఆ రోజు జాయిన్ అయితే ఈరోజు 30వ తారీఖు, ఇప్పటి వరకు 5 రోజులలో కేవలం ఒక్క రోజు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఒకవేళ డాక్టర్ క్రొనాలజీ ప్రకారం కనుక వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 72 అవర్స్ వెయిట్ చేయాలనుకుంటే 72 అవర్స్ ఎప్పుడో దాటిపోయింది. 72 అవర్స్ తర్వాత ఎందుకు హెల్త్ బులెటిన్ రెగ్యులర్గా అప్డేట్ ఇవ్వట్లేదు? అసలు ట్రీట్మెంట్ ఏం జరుగుతూ ఉంది? సుదర్శన్ రెడ్డి బాడీ రియాక్ట్ అవుతుందా లేదా? కదలికలు ఉన్నాయా లేదా? మెదడులో ఏమైనా రియాక్షన్స్ ఉన్నాయా లేదా? మెరుగయ్యే పరిస్థితి ఉందా లేదా? ఇవన్నీ ఏమి చెప్పకపోవడం అనేటువంటిది ఆందోళన కొనసాగిస్తూ ఉంది. మొన్న 2 రోజుల క్రితం ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అది కూడా మీడియా నుంచి ప్రెషర్ రావడంతో అఫీషియల్గా ఏం జరుగుతుందని డీటెయిల్ చెప్పడంతో కేవలం సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేశాము, దాని రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు. ఆ రిపోర్ట్లో ఏముంది కూడా ఇంతవరకు డీటెయిల్స్ ఇవ్వలేదు. సహకరించట్లేదు బాడీ అని మాత్రం ఇచ్చారు. ఫర్దర్ ట్రీట్మెంట్ కొనసాగుతుందని ఇచ్చారు. ఈ ఫర్దర్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో అసలు ఇప్పటివరకు జరిగినటువంటి ట్రీట్మెంట్ ఏది అనేటువంటిది ఆందోళన కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయనకు ఈరోజు న్యూరో ప్రాగ్నోస్టికేషన్ అనేటువంటి ఒక ట్రీట్మెంట్, ఒక దాంట్లో ఫైనల్ ట్రీట్మెంట్ నిన్న ఇచ్చిందే ఇంజెక్షన్స్ ఫైనల్ ట్రీట్మెంట్. దాని తర్వాత మెదడులో కదలికలు రాకపోతే దాదాపు రానట్టే అనేటువంటిది డాక్టర్లు చెప్పారు. కానీ ఈరోజు కూడా ఇంకా బయట నుంచి జరిగేటివి అంతా మెడికేషన్ కాదు, అంటే సూది కుచ్చితే బాడీకి నొప్పి తెలుస్తుందా లేదా, కనుబొమ్మలలో సెన్సిటివిటీ ఉందా లేదా, అంటే కనురెప్పలు కదిలించే పరిస్థితి ఉందా, పెద్ద శబ్దాలు చేస్తే బాడీ అలర్ట్ అవుతుందా లేదా, అంటే మెదడు రియాక్ట్ అవుతుందా లేదా. జనరల్గా మనకు పక్కన సౌండ్ వస్తే చెవులు మూసుకుంటాం, కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం. అట్లాంటి పరిస్థితి సుదర్శన్ రెడ్డి ఐసీలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఉందా లేదా, అంటే ఆ శబ్దాలు చేస్తారు, బాడీ ఉలిక్కి పడేలాంటి శబ్దాలు. తర్వాత పెయిన్ ఉందా లేదా, ఆ సెన్సిటివిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో పెయిన్ ఉందా లేదా అనేటువంటిది చర్చ చేస్తారు. దాంతోపాటు లంగ్స్ స్వతహాగా శ్వాస తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉందా అనేటువంటి దానిపైన కూడా దృష్టి పెట్టనున్నట్టుగా తెలుసు. ఈ 4 అంశాలు కూడా మెడికేషన్ కాదు, జస్ట్ బయట నుంచి చేసేటువంటి జస్ట్ ఒక ప్రయోగం మాత్రమే. ఆయన మెదడు రియాక్ట్ అవుతుందా లేదా, ప్రతిదీ బ్రెయినే, బాడీలో బ్రెయిన్ నుంచి వచ్చే సంకేతాల ద్వారానే బాడీ మూవ్ అవుతుంది కాబట్టి బ్రెయిన్ టెస్ట్ కోసం చేస్తూ ఉన్నారు. ఇంజెక్షన్స్ నిన్న ఇచ్చారు, ఫైనల్ ట్రీట్మెంట్ అది. దాని తర్వాత 4 to 5 అవర్స్ వెయిట్ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు కదలిక లేదు. కాకపోతే హెల్త్ బులెటిన్ ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి దానిపైనే కుటుంబ సభ్యుల్లో, ఆయన అభిమానుల్లో క్యూరియాసిటీ, కాస్త ఆందోళన ఉంది. ఏం జరుగుతుంది అనేటువంటిది, ఆయన కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ డాక్టర్లు డీటెయిల్గా ఏం జరుగుతుంది, ఇప్పటివరకు ఏం జరిగింది అనేటువంటిది హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడం పైన ఆందోళన కొనసాగుతుంది. నిన్న కూడా హరీష్ రావు వెళ్ళారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు, డాక్టర్లతో మాట్లాడారు. కొద్దిమంది అడిగినటువంటి క్వశ్చన్స్కి కుటుంబ సభ్యులకు, డాక్టర్లకు వాళ్ళకి సంబంధించినటువంటి విషయం అది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. లాస్ట్కు చివరిగా కుటుంబ సభ్యులే రియాక్ట్ కావాలి, కుటుంబ సభ్యుల నిర్ణయమే ఫైనల్ అనేటువంటిది హరీష్ రావు చెప్పారు. అంటే డాక్టర్లు వేచి చూసే ధోరణి చూస్తూ ఉన్నారు. ఇంకా గతంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, షాక్లో, యాక్సిడెంట్లో, ఫైర్ యాక్సిడెంట్లో షాక్ గురై కోమాలోకి వెళ్తే 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఉండి కూడా మళ్ళీ రీగైన్ అయినటువంటి పరిస్థితి కొన్ని సంఘటనలు ఉన్నాయి. కానీ దానికి దీనికి డిఫరెన్స్, ఇది బ్రెయిన్కు బ్లడ్ సప్లై లేదు, ఆక్సిజన్ లేదు, దాదాపు కదలిక లేదు. ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులు చేసినటువంటి విజ్ఞప్తి మేరకు ఇంకా వెయిట్ చేద్దాం అనేటువంటి ఒక వాడికి డాక్టర్స్ కూడా కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. హెల్త్ బులెటిన్ లేకపోవడం అనేటువంటిదే ప్రస్తుతం ఆందోళన కొనసాగుతుంది. ఎందుకు డాక్టర్స్ హెల్త్ బులెటిన్ రెగ్యులర్గా విడుదల చేయట్లేదు? 5 రోజులలో కేవలం 1 రోజే ఎందుకు హెల్త్ బులెటిన్ ఇచ్చారు? మరి 5 రోజులలో జరిగిన ట్రీట్మెంట్ ఏంటి, వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఫర్దర్ స్టెప్ ఏంటి, డాక్టర్లు చెప్పలేకపోతా ఉన్నారు. దీనిపైనే ఆయన అభిమానులు అంతా ఆందోళన కొనసాగుతున్నారు. సో సుదర్శన్ రెడ్డి హెల్త్ అత్యంత క్రిటికల్ కండిషన్లో ఉంది, ఆయన బాడీ మెదడు రియాక్ట్ అవ్వట్లేదు. రైట్, థ్యాంక్ యూ. సో 26th రోజున బరి సుదర్శన్ రెడ్డి తన నివాసంలో తెల్లవారుజామున ఆయన కుప్పకూలిపోయారు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రి తరలించడం, అక్కడ సిపిఆర్ చేయడం. అక్కడే చాలా కీలకంగా బరి సుదర్శన్ రెడ్డి కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే ఇప్పటివరకు ఆయన లైవ్లీగా ఉన్నారు, ఆయన ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్నారంటే అదే హాస్పిటల్ కారణమైన 9 సార్లు సిపిఆర్ చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఆసుపత్రి వైద్యులే ఆయనకు ఒక రకంగా మళ్ళీ ప్రాణం పోసేందుకు ప్రయత్నం చేశారు. సో అప్పుడే 45 minutes పాటుగా, 45 నిమిషాల పాటుగా బ్రెయిన్ కంప్లీట్గా ఆక్సిజన్ సప్లై లేక, బ్లడ్ సప్లై లేక ఒక రకంగా కంప్లీట్ ట్రాన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది, స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా బ్రెయిన్లో ఎటువంటి రియాక్షన్ లేదు. ఆ రోజు రోని హాస్పిటల్లో ఆ వైద్యులు చేసినటువంటి ట్రీట్మెంట్ సిపిఆర్ ద్వారా ఆయన కొంత ప్రాణాలు నిలుపుకోగలిగాడు. హార్ట్ బీట్ కానీ కొంత మెరుగు, అంటే ఆయన ఇంకా పూర్తిగా
ఈరోజు ఇలా ఉన్నారంటే అక్కడ వైద్యులే. మరి యశోద హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు జరిగాయన్నప్పుడు మాత్రం యశోద హాస్పిటల్కి వచ్చిన తర్వాత కంప్లీట్ ఆయన బాడీ మొత్తాన్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. కానీ ఏదైనా రియాక్షన్ వస్తున్న రకంగా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. యాజ్ ఇందాక మా ప్రతినిధి చెప్తున్నట్టుగా ఏదో ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఇంజక్షన్లు ఇవ్వడమో ఇంకేదో కాదు. కొన్ని ఇంజక్షన్స్ ఇస్తూ ఉన్నారు అఫ్ కోర్స్, బట్ బాడీలో ఏదైనా చలనం ఉందా, రియాక్షన్ వస్తుందా, ఏదైనా సౌండ్ చేసినప్పుడు ఆయన రియాక్ట్ అవుతున్నారా, ఆయన వైపు నుంచి రియాక్షన్ ఉందా, ఈజీ ఇది ఎక్కువగా బ్రెయిన్లో జరిగేటువంటి రియాక్షన్స్ గురించే. అంటే మీకు ఒక మెసేజ్ నేను పాస్ చేసినప్పుడు లేదా మీకు ఒక విషయం చెప్పినప్పుడు బ్రెయిన్ ఎంతసేపుకు రియాక్ట్ అవుతుంది, వాట్స్ ది గ్యాప్, టైం గ్యాప్ ఎంత అనేది ఈజీ ద్వారా తెలుసుకోవచ్చు. చాలామందికి ఈ బ్రెయిన్లో చిన్న క్లాట్స్ ఉన్న వారికి చేసే తరచూ ప్రక్రియ అనేది ఈజీ అనే టెస్ట్ అనేది కూడా. ఈజీ టెస్ట్ ద్వారా బ్రెయిన్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈజీ టెస్ట్ చేస్తున్నారు, ఎంఆర్ఐ స్కాన్స్ చేస్తున్నారు. ఏది చేసినా దేంట్లో కూడా ఎటువంటి రియాక్షన్ కనిపించి ఎటువంటి రిజల్ట్ రావడం లేదు. సో 26th రోజున ఆయన జరిగినటువంటి ఈ ఘటన నుంచి ఈ రోజు వరకు యశోద హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒకే ఒక రోజు మొన్న 28th రోజు మాత్రమే హెల్త్ బులెటిన్ వచ్చింది. హెల్త్ బులెటిన్ ప్రకారంగా ఏమేమి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏంటి, ఎలా ఉందనేది ఆయన రాసుకొచ్చారు. అయితే ఈ ట్రీట్మెంట్ని, ఈ హెల్త్ బులెటిన్ని నేను కొంతమంది వైద్యులకు సంబంధించి సంప్రదించినా, లేకపోతే ఒకసారి ఈ రోజులో ఏఐ వాడుతున్నాం కదా, సో ఆ ఏఐని వాడి నేను ఎలా ఉంది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఈ సేమ్ హెల్త్ బులెటిన్ నేను ఏఐకి ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఇది చాలా ప్రమాదకర పరిస్థితియే. ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి మళ్ళీ పునరాపరిస్థితికి అయితే వచ్చే అవకాశం లేదు. అంటే పెద్ద సుదర్శన్ రెడ్డి ఆయన కోలుకున్నా మళ్ళీ రిట్రైవ్ అయినా కూడా ఆయన పునరాపరిస్థితి, అంటే గతంలో ఆయన ఏ రకంగా యాక్టివ్గా ఉండేవారు, ఏ రకంగా పబ్లిక్ ఇంటరాక్షన్లో ఉండేవారు, ఏ రకంగా ఆయన తరచుగా ఇంటరాక్షన్ చేసేవారు, ఆ రకమైన పరిస్థితి ఉండకపోవచ్చు. ఇది డైరెక్ట్గా చెప్పాల్సిన మాట. ఇక ప్రమాదకర పరిస్థితి ఏంటి మరి అని అంటే కనుక ఆయనకి మొత్తం వెంటిలేటర్ ద్వారానే ఇప్పుడు సపోర్ట్ ఇస్తూ ఆయనని ఆ రకంగా ఉంచారు కాబట్టి సో ఆయన ఏదైనా కొంచెం రియాక్ట్ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే కనుక ఇక అంతే సంగతులు. అయితే ప్రస్తుతానికి వైద్యులు కూడా ఆ కుటుంబం పైనే భారం వేశారంట. కుటుంబం ఓకే అంటే కనుక ఇంకా వెయిట్ చేస్తారు, లేదనంటే ఇంకా కొంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. బట్ ఆయన అభిమానులు, కార్యకర్తలు మాత్రం ప్రస్తుతానికి పూజలు చేస్తున్నారు. పెద్దన్న ఎలాగైనా సరే తిరిగి రావాల రకంగా చాలా పెద్ద మొత్తంలో పూజలు చేస్తున్నారు. నిజంగా ఆయన ఎదిగిన విధానం కూడా స్థానిక ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మొదలుకుంటే మొదటిసారి కార్పొరేషన్ చైర్మన్, రెండవసారి ఎమ్మెల్యే, కేసీఆర్కి ఎంత ఇష్టం, కేసీఆర్కి ఎంత కొంత అభిమానం ఆయన అంటే సుదర్శన్ రెడ్డి విషయంలో తెలంగాణ వస్తే కానీ పెళ్లి చేసుకున్నారు. ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఒకానొక వేదిక పైన అమ్మా నేను మాట్లాడుతూ ఉంటే నమస్తే పెడుతుంటే చాలామంది నాకు నమస్తే పెట్టరాదని నేను మాట్లాడుతున్న మాటల్ని తప్పుపడుతున్నారు. తల్లి, నాకు కన్ను కనబడదమ్మా, నాకు కుడి కన్ను కనబడదు, ఉద్యమంలో పోలీసులు లాఠీతో కొడితే కన్ను కనబడకుండా పోయిందన్న రకంగా ఎమోషనల్గా మాట్లాడుతున్న వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. సో పెద్ద సుదర్శన్ రెడ్డి తిరిగి గత స్థానానికి మళ్ళీ ఏదో విధంగా వచ్చే అవకాశం చాలా తక్కువ. ప్రమాదకర పరిస్థితిలోనే చివరి అంచుల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి ఉంది. అటు కుటుంబంపైనే వైద్యులు కూడా భారం వేస్తున్నారు. కుటుంబం ఇంకా వెయిట్ చేద్దాం అని చెప్పడం మూలంగానే ఇంకా ఆయన ట్రీట్మెంట్ కొనసాగుతున్నాయని ఆయనపై ఇంకా కొంత వైద్యులు ట్రీట్మెంట్ నథింగ్ బట్ ఆయన రియాక్ట్ అవుతారా అనే రకంగానే ఇంకా ఆ మెషిన్స్తోనే ఆయన లైఫ్ స్పాన్ని కొంత కొనసాగిస్తూ ఉన్నారు. లేదంటే కొంత కష్టమే అని కూడా చెప్తూ ఉన్నారు. 5 రోజుల తరంలో ఒకే ఒక హెల్త్ బులెటిన్ మాత్రమే వచ్చింది. నిజంగా వైద్యులు కనుక రియాక్ట్ అవుతూ ఉన్నారు, అంతా సవ్యంగా ఉందనుకున్నప్పుడు ఇంకో హెల్త్ బులెటిన్ వచ్చేది. హెల్త్ బులెటిన్లో ఇంకా చాలా అంశాలు బయటకు వచ్చేవి. కానీ ఎటువంటి హెల్త్ బులెటిన్స్ బయటకు రావడం లేదు, ఎటువంటి ప్రకటన బయటకు రావడం లేదనంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్ అన్నట్టుగానే కనబడుతోంది. బట్ ఎలాగైనా ఆయన మంచి ఆరోగ్యంగా తిరిగి రావాలి, ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ అందుబాటులో ఉండాలని మాత్రం చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇక కేసీఆర్ కూడా ఏం భయపడకండి, ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్పినప్పుడు అవసరమైతే విదేశీ వైద్యులతో చికిత్స అందిద్దాము, ఎంత డబ్బులు ఖర్చైనా పర్లేదు. ఆయన ఉన్నటువంటి ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కూడా బయటను ఆయన ఉన్న రూమ్లో కొన్ని కెమెరాస్ అమర్చి ఆయన హెల్త్ కండిషన్స్ని ఎప్పటికప్పుడు విదేశీ వైద్యులు కూడా పర్యవేక్షిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్, బట్ అటువంటి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. యూకే, యూఎస్ నుంచి కూడా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు, హెల్త్ రిపోర్ట్స్ అక్కడికి పంపిస్తూ ఉన్నారు, అండ్ రియాక్షన్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. పల్స్ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా ఫాలో అవుతుంది, మెషినరీ ద్వారా ఏ రకమైన రెస్పిరేటరీ సిస్టమ్ని, హార్ట్ పంపింగ్ని చేస్తూ ఉన్నారు, ఇలా అన్నీ కూడా గమనిస్తున్నారు. సో కేసీఆర్ స్వయంగా వచ్చి యశోద హాస్పిటల్లో పెద్ద సుదర్శన్ రెడ్డి పరామర్శించిన సమయంలో విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో పెద్ద హెల్త్ బులెటిన్ని కూడా అటు వైద్యులకి అంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి హరీష్ రావు, ఎర్రోల శ్రీనివాస్, మాజీ ఎంపీ వినోద్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజు అందరికీ వివరిస్తున్న సిచ్యువేషన్ కనబడుతోంది.
సో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి వెళ్తున్నారు, మానిటర్ చేస్తున్నారు, వైద్యుల నుంచి ఏదైనా ఛాన్స్ ఉందా అంటూ కోరుతూ ఉన్నారు. బట్ ఫైనల్ డెసిషన్ కొంత కుటుంబ సభ్యుల మధ్యలోనే ఉంది. సో కుటుంబ సభ్యులు ఇంకా వెయిట్ చేద్దామనంటే, ఇంకా ట్రీట్ చేద్దాం, ఇంకా వెయిట్ చేద్దామని రియాక్ట్ అవుతారనుకుంటే కనుక వెయిట్ చేసే అవకాశం ఉంది. లేదనుకుంటే కనుక చివరి అవకాశం తీసుకొని వైద్యులు ఏదో ఒక నిర్ధారించే అవకాశం ఉంది. మరి చూద్దాం ఈరోజు సాయంత్రానికన్నా ఇంకేదైనా కొంత అప్డేట్ వస్తుందా, రియాక్షన్కి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదలవుతుందా లేదా అనేది. సో వి విష్ పెరిసుదర్శన్ రెడ్డి ఆరోగ్యంగా మళ్ళీ ఆ వైద్యులు ఇచ్చేటువంటి చికిత్సకి ఆయన రియాక్ట్ అవుతూ కొంత సేఫ్ అండ్ ఆరోగ్యంగానే ఆయన బయటకు రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆర్టీవీ కూడా అదే విష్ చేస్తోంది, అదే రకంగానే ఆర్టీవీ కూడా భావిస్తోంది. ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని ఆర్టీవీ కూడా ఆశిస్తోంది. మరి ఆయన బాడీ అయితే రియాక్ట్ అవ్వడం లేదు, బ్రెయిన్ ముందుగా రియాక్ట్ అవ్వడం లేదు, కోమాలో ఉన్నారు. సో మరి ఎటువంటి పరిస్థితి ఆయనకు ఎదురు కాబోతోంది, ఏ రకంగా ఆయన బయటపడతారో చూడాలి. సో పెద్దన్న ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత ప్రమాదకర అంచుల్లోనే ఉంది. మరి కుటుంబం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, వైద్యులు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలి.